నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. రైతుకు అండగా సంయుక్త కిసాన్ మోర్చా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలు చేయాలి. నవంబర్ 26న కలెక్టరేట్ల ముట్టడిలు విజయవంతం చేయాలి. కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల నాయకులు శుక్రవారం నాడు కొత్తగూడెంలోని శేషగిరి భవన్ నందు సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల జాయింట్ ప్లాట్ఫామ్ గా ఏర్పడి పలు డిమాండ్లతో కూడిన కరపత్రం విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం నాడు 23న కొత్తగూడెం పట్టణంలో బైకు ర్యాలీని, 26న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. కొత్తగూడెంలో రేపు అనగా నవంబర్ 23 తారీఖు శనివారం జరగనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, ఏఐటియుసి ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు కంచర్ల జమలయ్య, వాంగ్డోత్ కోబాల్, ఐఎఫ్టియు నాయకులు సతీష్, దారా శ్రీను, కిరణ్, రైతులు పసుపులేటి జానయ్య, మేడిపల్లి అశోక్, గుండమల్ల బాబు, మేక శ్రీను, కోడి రెక్కల ముత్తయ్య, గుండమల్ల చిన్న వీరస్వామి, మారే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రేపు 23వ తారీఖు జరగబోయే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో బైక్ ర్యాలీను రైతు సంఘాల ఐక్యత, ట్రేడ్ యూనియన్ ఐక్యత జయప్రదం చేయండి. రేపు కొత్తగూడెం జిల్లాలో జరిగే బైక్ ర్యాలీను. నా పేరు చంద్రగిరి శ్రీనివాసరావు, ఏఐకేఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నది. దీనిలో భాగంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అమలుపరచకుండా మరి రైతాంగం ఎంతో నష్టపోతూ ఉన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి 2 లక్షల రుణమాఫీని ఇస్తానని చెప్పారు. ఈ 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదానికి అనేక షరతులు విధిస్తూ కొద్దిమందికి మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ రాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం ఎలాంటి షరతులు లేకుండా అందరికి కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలని మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పోడు భూములు, ఆ పోడు భూములకి కొద్దిమందికే పట్టాలు ఇచ్చి ఇంకా మిగిలినటువంటి రైతులకి పట్టాలు ఇవ్వలేదు. ఆ మిగిలినటువంటి రైతులందరికీ కూడా అర్హులైనటువంటి గిరిజనేతరులకు కూడా అందరికీ పట్టాలు ఇవ్వాలని, అలాగే ఆ పట్టాలు ఇచ్చి వారికి కూడా పంట రుణాలను ఇవ్వాలి. అలాగే పంట రుణాలతో పాటు రుణమాఫీ కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూములతో పాటు అమ్మసత్రం భూములు, ఆ అమ్మసత్రం భూములు అనాదిగా సాగు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి, అలాగే గతంలో ఆ భూములకి పానీనకలు ఇచ్చేవాళ్ళు, ఆ పానీనకల మీదనే ప్రభుత్వ పంట రుణాలను ఇచ్చేవారు. అలాగే ఆ రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వారికి పానీ నకలు కానీ కౌలు రైతులుగా గుర్తింపు కానీ లేకుండా, వారికి ఆ భూముల మీద అలాంటి హక్కు లేకుండా, అలాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రుణమాఫీ కానీ రుణాలు కానీ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రైతాంగం అనేక రకాలుగా
వీళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నష్టపోతూ ఉన్నారు. తక్షణమే వాళ్ళకు కూడా కౌలు రైతులుగా గుర్తించి వ్యవసాయ రుణాలు ఇచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర మద్దతు ధర ఇవ్వటం లేదు. ప్రభుత్వం చెప్పినట్టుగా అనేక కేంద్రాలలో మరి సీసీఐ కేంద్రాలు ఓపెన్ చేసి ఆ సీసీఐ కేంద్రాల ద్వారా రైతు పండించినటువంటి పత్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, పంటలన్నీ మా గిట్టుబాటు ధరకి కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు సీసీఐ కేంద్రాల ద్వారా పంటను వాళ్ళు కొనుగోలు చేయకపోవడం వల్ల ధరల చేతుల్లో రైతాంగం మోసపోతూ ఉంది. రైతాంగాన్ని మోసపోకుండా మరి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం రేపు కొత్తగూడెం పట్టణంలో విజయనగర్ కాలనీ నుండి రైతు సోదరులందరూ కూడా అఖిలపక్ష నాయకులతో కలిపి అందరం కూడా భారీ ఎత్తున ఈ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీని కూడా జయప్రదం చేయడం కోసం అందరికి కూడా పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది.